హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మరణం గురించి ఒక టీవీ షో లైవ్ షోలో అయితే ఘోరంగా మాట్లాడడం జరిగిందండి. సో దాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఎన్నికల్లో ఓడిపోయారన్న కోపమో ఒక వ్యక్తి పట్ల కక్ష తెలియదు, కానీ లైవ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చావు గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నెటిజన్లు అంటున్నారండి. సాక్షి టీవీ ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి అని చెప్పుకునే నాగార్జున యాదవ్ లైవ్లో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ఒకప్పుడు అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నారు. ఈసారి ఆ వెంకటేశ్వర స్వామి కూడా తప్పించలేడు అని అన్నారండి. అంటే దాని అర్థము చంద్రబాబు నాయుడు గారు వారే చంపాలనుకుంటున్నారా, లేదా ఆయన చావు కోరుకుంటున్నారని కూడా నెటిజన్లు అయితే విమర్శలు చేస్తున్నారు. మరి వారి వ్యాఖ్యలు చూస్తుంటే ఈ విధంగా అనిపిస్తోంది. రాజకీయాల్లో గెలుపోవటంలో సర్వసాధారణమే అని జగన్ గారు ఎప్పుడూ అంటూనే ఉంటారు. మరి అధినేత మాటల్ని పాటించాల్సిన బాధ్యత నేతలకి ఎంతైనా అవసరం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా అన్నయ్య పాత్రుడు జగన్ను రాజకీయంగా చంపాలి అన్నదానికి జగన్పై హత్య కుట్ర అని సాక్షిలో ఊదరగొట్టారు. మరి లైవ్లో ఈసారి చంద్రబాబు నాయుడు చావు నుంచి తప్పించుకోలేరు అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలు సరైన సమాధానం చెప్పరనా? డిబేట్లు పెట్టి నానా హడావిడి చేసే ఛానల్స్ ఎవరిని స్టూడియోలోకి పిలుస్తున్నారో ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా అని నెటిజన్లు అంటున్నారండి. ఎవరు పడితే వారిని పిలిచి వారి చేత నోటికొచ్చినట్లు ఇలా చెప్పిస్తే వాగేలా చేస్తే ఎవరికి నష్టము? ఇక కనీసం ఇప్పుడు కూడా జగన్ ఈ నాగార్జున యాదవ్ గారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, రాజకీయాల్లో రాజకీయంగానే ఎదగాలని ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. మరి జగన్ ఎలాంటి రాజకీయాలకు బీజం వేస్తున్నట్లు అని నెటిజన్స్ అయితే వాపోతున్నారండి. సో ఈ విధంగా లైవ్లోని ఈసారి మిస్ అవ్వడు అన్న పదం అక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే బాగుండేది. సో ఈ విధంగా బహిరంగంగా, పైగా టీవీ ఛానల్లో ఇలా చేయడం చాలా బాధాకరమని అయితే నెటిజన్లు అంతా వాపోతున్నారు ఫ్రెండ్స్.